హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషాలజీకి సంబంధించి మనం చాప్టర్ వైస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు వివాహం అనే టాపిక్ నుండి ఈ యొక్క కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. రాబోయే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 అలాగే అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ యొక్క చాప్టర్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మీరు వీడియోకి లైక్ చేస్తే ఇంకెక్కువ వీడియోస్ చేయగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరికాని వాక్యం ఇది. సో ఇక్కడ సరికాని వాక్యాలను గుర్తించమంటుడు. సో అవేంటో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి. వివాహం అనేది ప్రాథమిక సామాజిక సంస్థ అంటుండు. అలాగే వివాహం గౌణ సామాజిక సంస్థ, అలాగే వివాహం విశ్వవ్యాప్తమైనది, అలాగే వివాహం అనేది విశ్వవ్యాప్తమైనది కాదు అంటుండు. సో ఇక్కడ ఫస్ట్ అసలు వివాహం అంటే ఏంటి? సో ఫస్ట్ వివాహం అంటే ఏంటో తెలియాలి మనకు. సో వివాహం అంటే మనకు వివాహం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వివాహం అంటే ఏంటి కనుక చూసినట్టయితే మనకు ఈ యొక్క వివాహం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థగా చెప్పుకోవచ్చు. అంటే వివాహం అనేది సమాజంలో కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వివాహాన్ని ప్రాథమిక సామాజిక సంస్థగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వివాహం అనేది వి+వాహ అనే హిందీ పదాల కలయిక వల్ల ఏర్పడడం జరిగింది. సో ఏంటి వి+వాహ అనే హిందీ పదాల కలయిక వల్ల ఈ యొక్క వివాహం అనేది ఏర్పడడం జరిగింది. ఈ యొక్క వివాహం అనేది విశ్వవ్యాప్తమైనది. ఇక్కడ వివాహం అనేది గౌణ సామాజిక సంస్థ అనేది కాదు. సో వివాహం అనేది విశ్వవ్యాప్తమైనది. ఎందుకంటే వివాహం అనేది మన సమాజంలో ఎక్కడైనా అంటే ఓన్లీ మన దేశంలోనే కాకుండా సో ఏ దేశంలోనైనా కూడా ఈ వివాహం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం వివాహం అనేది విశ్వవ్యాప్తమైనది అని చెప్పవచ్చు. అలాగే వివాహం అనేది విశ్వవ్యాప్తమైనది కాదన్నాడు. ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ మనకు సరికాని వాక్యం అడిగింది. కాబట్టి ఇక్కడ 2 and 4 అనేది మనకు రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. అయితే మనకి ఇక్కడ విశ్వవ్యాప్తమైనది కానిది ఏంటిదంటే కులం. సో కులం అనేది ఓన్లీ భారతదేశంలోనే ఉంటుంది, విశ్వవ్యాప్తమైనది కాదు. ఇక్కడ వివాహం అనేది విశ్వవ్యాప్తమైనది. సో ఇక్కడ మళ్ళీ చూసినట్టయితే వివాహం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ, అలాగే వివాహం అనేది విశ్వవ్యాప్తమైనది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు 2 and 4 అనేవి ఇక్కడ రాంగ్ ఆన్సర్స్. కాబట్టి ఇక్కడ సరికాని వాక్యాలు అడిగింది. కాబట్టి మనకు ఇక్కడ ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఓకేనా, ఆప్షన్ బి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వివాహానికి సంబంధించి 3 సూత్రాలను తెలిపినది ఎవరు? సో వివాహానికి సంబంధించి 3 సూత్రాలను తెలిపింది ఎవరు అన్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క 3 సూత్రాలను తెలిపింది ముల్లర్. సో ముల్లర్ అన్న అతడు ఈ యొక్క వివాహానికి సంబంధించి 3 సూత్రాలను తెలిపడం జరిగింది. సో ఆ 3 సూత్రాలు ఈవెన్ కనుక మనం చూసుకున్నట్టయితే 1 ప్రేమించుకోవడం, 2 సంతానం పొందడం, అలాగే 3వది ఆర్థిక సంబంధాలు. ఈ 3 అనేటివి 3 సూత్రాలుగా ఈ యొక్క ముల్లర్ అన్న అతడు తెలపడం జరిగింది. వివాహానికి సంబంధించి 3 సూత్రాలు ఉంటాయని ముల్లర్ అన్న అతడు తెలపడం జరిగింది. అవి ఏవంటే ప్రేమించుకోవడం, సంతానం పొందడం, అలాగే ఆర్థిక సంబంధాలు అనేటివి ఈ 3గా ఈ యొక్క ముల్లర్ అన్న అతడు చెప్పడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే సో ఎవరి యొక్క నిర్వచనాన్ని వివాహానికి సంబంధించి సంపూర్ణ నిర్వచనంగా భావిస్తారు? ఎవరి నిర్వచనాన్ని వివాహానికి సంబంధించి సంపూర్ణ నిర్వచనంగా భావించడం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఎడ్మండ్ లీచ్. సో ఎడ్మండ్ లీచ్ గారి నిర్వచనాన్ని వివాహానికి సంబంధించి సంపూర్ణ నిర్వచనంగా భావించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది మనకు ఈ క్వశ్చన్ సంబంధించి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మనిషి యొక్క జీవితాన్ని వివాహమునకు ముందు జీవితం మరియు వివాహం తర్వాత జీవితం అని వర్గీకరించింది ఎవరు? మనిషి యొక్క జీవితాన్ని వివాహమునకు ముందు జీవితం మరియు వివాహం తర్వాత జీవితం అని వర్గీకరించింది ఎవరంటే మనకు ఇక్కడ కూన్స్. సో కూన్స్ అన్న అతడు ఈ యొక్క వివాహంను 2 రకాలుగా విభజించడం జరిగింది. అది ఏదంటే వివాహంనకు ముందు జీవితం ఒకటి, వివాహం తర్వాత జీవితం అనేది ఈ యొక్క 2 విధాలుగా 2 ప్రధాన దశలుగా మనకు ఈ యొక్క కూన్స్ అన్నతడు వివాహాన్ని వర్గీకరించడం జరిగింది. ఓకేనా. సో మనిషి యొక్క జీవితాన్ని వివాహంనకు ముందు జీవితం అలాగే వివాహం తర్వాత జీవితం అని వర్గీకరించింది మనకు ఎవరంటే కూన్స్ అన్నతడు విభజించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 5th క్వశ్చన్ కనుక చూసినట్టయితే వివాహ పరిణామ క్రమాన్ని వివరించినది ఎవరు? వివాహ పరిణామ క్రమాన్ని వివరించినది ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏ. సో మోర్గన్. సో మోర్గన్ అన్న అతడు వివాహ పరిణామ క్రమాన్ని వివరించడం జరిగింది. వివాహ పరిణామ క్రమాన్ని వివరించడం జరిగింది. సో ఎవరంటే మోర్గన్. ఓకేనా. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో అత్యంత పురాతన వివాహ చట్టం ఏది? సో ఈ క్రింది వాటిలో అత్యంత పురాతన వివాహ చట్టం ఏది అన్నాడు. సో అదేదో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ అత్యంత పురాతన వివాహ చట్టం ఏదో మనం కనిపెట్టాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏం తెలవాలి? ఈ యొక్క ఏ చట్టాలు ఏ సంవత్సరాల్లో వచ్చాయనేది మనకు తెలియాలి. ఏ చట్టం ఏ ఇయర్స్లో వచ్చింది అనేది మనకు తెలియాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ప్రత్యేక వివాహ చట్టం. సో ప్రత్యేక వివాహ చట్టం అనేది ఎప్పుడు రావడం జరిగింది? మనకు ప్రత్యేక వివాహ చట్టం అనేది 1872లో రావడం జరిగింది. 1872. సో ఈ యొక్క 1872లో ప్రత్యేక వివాహ చట్టం రావడం జరిగింది. మరి భారతీయ విడాకుల చట్టం అనేది ఎప్పుడు వచ్చిందంటే
1869లో భారతీయ విడాకుల చట్టం అనేది రావడం జరిగింది 1869లో. అలాగే ఈ యొక్క శారద చట్టం అనేది మీ అందరూ తెలిసిందే 1929లో ఈ యొక్క శారద చట్టం రావడం జరిగింది. అలాగే పార్శ్వ వివాహ చట్టం అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకు 1936లో ఈ యొక్క పార్శ్వ వివాహ చట్టం అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకు అత్యంత పురాతన చట్టం ఏది అని అడిగింది కాబట్టి ఇక్కడ మనకు ఏదవుతుంది, ఇక్కడ భారతీయ విడాకుల చట్టం అనేది అత్యంత పురాతన చట్టంగా చెప్పొచ్చు. అత్యంత పురాతన చట్టం వచ్చేసి భారతీయ విడాకుల చట్టం 1869. ఇక్కడ మనకి ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. శారద చట్టం 1929, అలాగే ప్రత్యేక వివాహాల చట్టం 1872, భారతీయ విడాకుల చట్టం 1869, పార్శ్వ వివాహ చట్టం 1936. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి. వివాహాలు 3 రూపాల్లో ఉంటాయని తెలిపింది ఎవరు? వివాహాలు 3 రూపాల్లో ఉంటాయని తెలిపింది ఎవరు అంటే మనకు ఇక్కడ మలినోవ్స్కీ. సో మలినోవ్స్కీ అన్నతడు ఈ యొక్క వివాహాలు అనేటివి 3 రూపాల్లో ఉంటాయని తెలపడం జరిగింది. ఆ 3 రూపాయలు ఏంటి అని మనం కనుక చూసినట్లయితే 1 ఏక వివాహం, 2 బహుభార్యత్వం, 3వది బహుభర్తత్వం. సో ఈ 3 రకాలుగా ఉంటాయని మలినోవ్స్కీ అన్నతడు తెలపడం జరిగింది. వివాహాలు 3 రూపాల్లో ఉంటాయని తెలపడం జరిగింది మలినోవ్స్కీ అన్నతడు. సో అవి ఏంటి అంటే ఏక వివాహం, బహుభార్యత్వం, బహుభర్తత్వం, ఈ యొక్క 3 రకాలుగా ఉంటాయని మలినోవ్స్కీ అన్నతడు తెలపడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ డి. సో నెక్స్ట్ ఇక్కడ 8th క్వశ్చన్ చూడండి. అన్ని వివాహాల్లోకెల్లా ఏక వివాహమే పురాతనమైనది అని తెలిపింది ఎవరు? సో అన్ని వివాహాలకెల్లా ఏక వివాహమే పురాతనమైనది అని తెలిపింది ఎవరంటే మనకు వెస్టర్ మార్క్. సో వెస్టర్న్ మార్క్ అన్నతడు అన్ని వివాహాల్లోకెల్లా ఏక వివాహం అనేది పురాతనమైనది అని తెలపడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్ సంబంధించి రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో ఏ వివాహ రూపం వల్ల జనాభా అతి తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉన్నది? సో ఈ క్రింది వానిలో ఏ వివాహ రూపం వల్ల జనాభా అతి తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉన్నదంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి బహుభర్తత్వం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకు ఒక స్త్రీ ఎక్కువ మంది భర్తలను కనుక కలిగి ఉన్నట్టయితే సో అక్కడ ఏమవుతుంది, ఆ ఒక్క స్త్రీ ఎంతమంది పిల్లలని కనగలదు, ఆ ఒక స్త్రీకి పుట్టే సంతానం ఎంతమంది అయి ఉండొచ్చు, అయితే 2, 3 లేదంటే 4. సో అంతకన్నా ఎక్కువ మందిని అయితే సో ఎక్కువ మంది సంతానాన్ని అయితే ఆ స్త్రీ కనలేదు. సో దానివల్ల మగవాళ్ళు అంటే భర్తలు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ యొక్క స్త్రీ యొక్క పిల్లలు అనేవారు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు జనాభా అనేది తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ బి. ఓకేనా, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో ఏ వివాహ రూపంలో జన్మించిన పిల్లలకు సరైన మూర్తిమత్వం కలిగే అవకాశం ఉంటుంది? ఏ వివాహ రూపంలో జన్మించిన పిల్లలకు సరైన మూర్తిమత్వం కలిగే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఏక వివాహంలో మాత్రమే యొక్క జన్మించిన పిల్లలకు మూర్తిమత్వం అనేది సరైన మూర్తిమత్వం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏక వివాహం అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. సామాజిక తండ్రి అనే ఆచారం ఏ వివాహ రూపం యొక్క ఫలితంగా కనిపించే అవకాశం కలదు? సామాజిక తండ్రి, ఇక్కడ చూడండి, సామాజిక తండ్రి అనే ఆచారం ఏ వివాహ రూపం యొక్క ఫలితంగా కనిపించే అవకాశం కలదంటే ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి బహుభర్తత్వం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఎందుకు బహుభర్తత్వం అంటే సో ఇక్కడ మనకు బహుభర్తత్వంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సోదర బహుభర్తత్వం అని, అలాగే అసోదర బహుభర్తత్వం అని 2 రకాలుగా ఉంటుంది. సో ఈ యొక్క సోదర బహుభర్తత్వంలో సోదర బహుభర్తత్వం ఉండే తెగలను కలిసినట్టయితే మనకు నీలగిరి తోడాలు, హిమాలయ కాశీలు మరియు బోటీలు. సో ఈ యొక్క తెగల్లో సోదర బహుభర్తత్వం ఉంటుంది. మరి సోదర బహుభర్తత్వం అంటే ఏంటి అంటే ఒక స్త్రీ ఒకే కుటుంబానికి చెందిన 2 సోదరులను భర్తలుగా కలిగి ఉంటే దాన్ని సోదర బహుభర్తత్వం అంటారు. సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక స్త్రీ ఒక కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ముల్ని తన భర్తలుగా కలిగి ఉంటే దాన్ని సోదర బహుభర్తత్వం అంటాం. అలాగే అసోదర బహుభర్తత్వం అంటే స్త్రీ యొక్క భర్తలు వాళ్ళు సొంత అన్నదమ్ములు కాకుండా ఉంటారు. సో వాళ్ళను మనం ఏమంటాం, ఇక్కడ అసోదర బహుభర్తత్వం అంటాం. ఓకేనా, ఇక్కడ మనకు ఈ యొక్క సోదర బహుభర్తత్వం అనేది ఎక్కువగా నీలగిరి తోడల్లో కనిపించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క నీలగిరి తోడలో ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తిని ఒక స్త్రీ వివాహం చేసుకుంటే ఆ వ్యక్తికి ఉండే అన్న కానీ తమ్ముడు కానీ సో వాళ్ళు కూడా ఆ స్త్రీకి భర్తగానే పరిగణించడం జరుగుతుంది. ఎందులో అంటే ఈ యొక్క నీలగిరి తోడలు. సో ఓకేనా, ఈ యొక్క నీలగిరి తోడలో ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే అతని సోదరుని కూడా ఆ స్త్రీకి భర్తగానే పరిగణించడం జరుగుతుంది. సో మరి సంతానంకి ఇప్పుడు వీళ్ళకు పుట్టిన పిల్లలకు ఆ సంతానంకి
తండ్రి ఎవరని ఆ యొక్క డౌట్ తీర్చడానికి ఏం చేసేవారంటే అప్పుడు ధనుర్బాణోత్సవం అనే ఒక ఉత్సవాన్ని నిర్వహించేవారు. ఆ యొక్క సంతానం యొక్క తండ్రి ఎవరనే డౌట్ను తీర్చడానికి ఏం చేసేవారంటే ధనుర్బాణోత్సవం అనే ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. సో ధనుర్బాణోత్సవం అనే ఉత్సవాన్ని నిర్వహించేవారు. సో ఓకేనా. సో మరి ఈ ధనుర్బాణోత్సవం అనేది ఎప్పుడు నిర్వహించేవారు, ఎలా నిర్వహించేవారు అంటే ఇప్పుడు స్త్రీ 7 నెలల గర్భవతి ఉన్నప్పుడు 7 నెలల గర్భవతి ఉన్నప్పుడు ఏం చేసేవారంటే అంటే శ్రీమంతం అప్పుడు అనుకోవచ్చు. సో అప్పుడు ఏం చేసేవారంటే వీళ్ళ భర్తలు ఉంటారు కదా, సో ఆ భర్తల్లో ఆ యొక్క భార్యకి ఆ యొక్క స్త్రీకి ఎవరైతే ధనస్సుని మరియు విల్లంబులను బహుకరిస్తారో సో వారే ఆ పుట్టబోయే బిడ్డకు సామాజిక తండ్రిగా పరిగణించడం జరుగుతుంది. ఇది మనకు ఈ యొక్క నీలగిరి తోడల్లో జరగడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు సామాజిక తండ్రి అనేది బహుభారతత్వంలో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో ఏ వివాహ రూపాన్ని పేదరికంతో రాజీపడి చేసుకునే వివాహం అంటారు? పేదరికంతో రాజీపడి చేసుకునే వివాహం అని ఏ వివాహాన్ని అంటారంటే ఇక్కడ కూడా బహుభర్తృత్వం అనేది ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఉలి ఆచారంలో ఎలా ఉంటుంది? ఉలి ఆచారంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క స్త్రీకి బదులుగా ఈ యొక్క పురుషుడు తన పశువుల్ని కానీ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే ఆర్థికంగా అంటే ఏదైనా ఆర్థికంగా కానీ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ విధంగానైనా కూడా బదులుగా ఏమైనా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క రెండు లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, అలాగే బదులుగా ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు, ఆస్తి ఏమీ లేనప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళకి సేవ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క సేవ అన్న చేయాలి. సో ఈ మూడు కూడా చేయలేని స్థితి ఉన్నప్పుడు ఏం చేసేవారంటే ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకునేవారు. సో అందువల్ల భర్తత్వం అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఒలి అనే సాంప్రదాయాలు ఉండడం వల్ల మనకు వాటిని చెల్లించే ఆర్థిక స్థాయి వరుడికి లేకపోవడం వల్ల ఈ యొక్క బహుభర్తత్వం అనేది రావడం జరిగింది. ఇది మనకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందువల్ల ఈ యొక్క ఏ వివాహ రూపాన్ని పేదరికంతో రాజీపడి చేసుకునే వివాహం అంటారంటే మనకు ఇంతకుముందుకు చెప్పిన కదా, సో బహుభర్తత్వం అంటారు. సో అంటే వీళ్ళకు ఇక్కడ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఏం లేవు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? సో ఆల్రెడీ వివాహమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. సో అందువల్ల ఆ అమ్మాయికి ఎక్కువ మంది భర్తలు ఉండడం వల్ల అక్కడ మనకు బహుభర్తత్వం అనేది కనబడడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇది ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.